మార్కాపురం గిద్దలూరు వైఎస్ఆర్సీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మార్కాపురం నుంచి నాగార్జున రెడ్డి పోటీ చేశారు, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు పోటీ చేశారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రయోగం చేసింది. ఆ ప్రయోగంలో భాగంగా అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురం పంపించారు, నాగార్జున రెడ్డిని మార్కాపురం నుంచి గిద్దలూరు పంపించారు. ఫలితంగా రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. వాస్తవంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు మార్కాపురం, గిద్దలూరు. తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఇక్కడ గెలవలేకపోతోంది, కానీ 2024 ఎన్నికల్లో మాత్రం గెలిచింది. దానికి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రయోగం కూడా కారణమే అన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే గిద్దలూరు, మార్కాపురం రెండు వైఎస్ఆర్సీపీకి పట్టున్న ప్రాంతాలు కావడంతో పాటుగా ఆయా నాయకులు అక్కడ అప్పటికే నిలదొక్కుని ఉన్నారు, పాతుకొని పోయి ఉన్నారు. వారిని కాదని ఇంకొకరికి అవకాశం ఇవ్వడంతో స్థానికంగా కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్తోనే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక కారణమైందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రెండు నియోజకవర్గాలకు ఓడిపోయిన అభ్యర్థులనే ఇన్ఛార్జీలుగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది. గిద్దలూరుకు నాగార్జున రెడ్డి, మార్కాపురానికి అన్నా రాంబాబు. అయితే నాగార్జున రెడ్డి గిద్దలూరులో పనిచేయడానికి అన్యమనస్కంగా ఉన్నారు, ఇష్టం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాలను యాక్టివ్గా నిర్వహించడం లేదు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు అన్నా రాంబాబు గిద్దలూరు అయినా ఒకటే, మార్కాపురం అయినా ఒకటే, మార్కాపురంలో పోటీ చేయమంటే చేస్తాను, ఇక్కడే ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారన్న చర్చ ఉంది. అయితే నాగార్జున రెడ్డి మాత్రం మరొక వాదన చేస్తున్నారు. అన్నా రాంబాబు గిద్దలూరులో పట్టుంది, తన కుటుంబానికి మార్కాపురంలో పట్టుంది. కాబట్టి ఇద్దరికీ కూడా ఎవరి నియోజకవర్గాలు వారికి కేటాయిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరువేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఇద్దరు ఇబ్బంది పడాల్సి వస్తుందని నాగార్జున రెడ్డి అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా ఇద్దరు ఒకేసారి వెళ్ళి కలిసినట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ అంశం పైన పునరాలోచనలో పడింది. నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంది. వాటిపైన కూడా పరిశీలిస్తోంది నిశ్చితంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం. తదుపరి నిర్ణయం త్వరలో ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థుల అభిప్రాయాలను, స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ను, అదేవిధంగా సమీకరణాలను, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే గెలవడానికి అవకాశం ఉందో వారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ నాగార్జున రెడ్డి ఒక పొరపాటు చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా గుర్తించింది. ఎందుకంటే నాగార్జున రెడ్డికి ఇష్టం లేకపోతే అధిష్టానం వద్ద ఫిర్యాదు చేయాలి, అధిష్టానానికి విన్నవించుకోవాలి, మార్చాలని కోరాలి. అంతేకాని యాక్టివ్గా లేకపోవడం కారణంగా వైసీపీ దెబ్బతింటుంది, నాగార్జున రెడ్డి ఇమేజ్ దెబ్బతింటుంది, కార్యకర్తలు అసంతృప్తి వస్తుంది, కార్యకర్తలకు కన్ఫ్యూజన్ వస్తుంది. నాగార్జున రెడ్డి ఉంటారా వెళ్తారా అన్న అయోమయంలో ఉండిపోతారు. తెలుగుదేశం పార్టీకి అదొక అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వకుండా నాగార్జున రెడ్డి యాక్టివ్గా ఉంటూనే తన ప్రయత్నం అధిష్టానం వద్ద చేసి ఉంటే ఇంకో రకంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ రావడమే కాదు, వైసీపీ అధిష్టానం దృష్టిలో నాగార్జున రెడ్డి వ్యవహార శైలి నెగిటివ్గా మారింది. దానివల్ల నాగార్జున రెడ్డికి నష్టం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున రెడ్డి వీలైనంత వరకు మళ్ళీ యాక్టివ్ కావాలి, పార్టీని బలోపేతం చేయాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. అధిష్టానం నిర్ణయం ప్రకటించేంత వరకు ఆయా నియోజకవర్గాల్లో అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి పని చేసుకోవాలని అధిష్టానం ఈపాటికే సూచనప్రాయంగా తెలియజేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.